ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో వచ్చే ఎన్నికల్లో సీట్ల విషయంలో తెలుగుదేశంలో నేతల మధ్య పోటీ బలంగా కనిపిస్తోంది. ఒకే నియోజకవర్గం కోసం ఇద్దరు ముగ్గురు నేతలు రుమాలు వేసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని కాదని, నాయకత్వం డబ్బులున్న వారికే టికెట్లు ఇస్తే తామే దగ్గరుండి ఓడిస్తామని కొందరు తెలుగు తమ్ముళ్లు అల్టిమేటాలు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయాలు మూటకట్టుకున్న నేతలు వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల కోసం టీడీపీ నాయకుల పోరు కొనసాగుతోంది. పోటీ చేసేది నేనే అంటూ ఎవరికి వారే అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల మీద కర్చీఫులు వేసుకుంటున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్దా నాగ జగదీశ్వరరావు కూడా అసెంబ్లీ సీటు కోరుతున్నారు. ఇద్దరు నాయకులు గ్రూపులు కట్టి ప్రతిసారి వీధిన పడుతున్నారు. గతంలో కూడా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను వేరువేరుగా నిర్వహించేవారు. ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇద్దరూ సమన్వయంతో పనిచేసుకోవాలని పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్ చెప్పినా ఎవరి దారి వారిదే. చంద్రబాబు అనకాపల్లి పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ ఇద్దరు నాయకులు ఆయన ముందు బల ప్రదర్శనకు దిగారు. ఆరు నెలల క్రితం అనకాపల్లి వచ్చిన చంద్రబాబు మీటింగ్ ముగించుకొని వెళ్లిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా కూడా ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఇద్దరు నేతల మధ్య విభేదాలపై పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆగ్రహం వ్యక్తమైంది. చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఇంకోసారి వీళ్ళిద్దరి వ్యవహారాన్ని జిల్లా నాయకులు తీసుకువెళ్లారు. అయితే అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎవరో వెంటనే తేల్చాలని స్థానిక నేతలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే సీటు సంగతి పక్కన పెడితే ఎంపీ అభ్యర్థి పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఎప్పటినుంచో అనకాపల్లి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. నిజానికి ఉత్తరాంధ్రలో చింతకాయల కుటుంబానికి మంచి పేరుంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా అయ్యన్న పాత్రుడు వ్యవహరిస్తుంటారు. 4 దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకుని నిలబడ్డారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నేతల మీద వేధింపులు ఎక్కువయ్యాయి. అటువంటప్పుడు పార్టీ కాడిని చాలా మంది వదిలేసి ఇంటికే పరిమితమయ్యారు. అటువంటి సమయంలో కూడా తీవ్ర విమర్శలు చేస్తూ టీడీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. దీంతో చింతకాయలకు ఉత్తరాంధ్రలో క్రేజ్ మరింత పెరిగింది. అనకాపల్లి ఎంపీ కోసం అడారి కిషోర్ కూడా తీవ్రంగా పోటీ పడుతున్నారు. పారిశ్రామికవేత్తల కుటుంబం కావడంతో ఆయనకు పరిస్థితులు కలిసి వస్తున్నాయి. అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి పార్టీని ఇబ్బంది పెడుతున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. కలిసికట్టుగా పనిచేస్తేనే గెలుపు దక్కించుకోవచ్చని సీనియర్లు హితవు చెబుతున్నారు.